షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం జరిగిన ఈవెంట్ మాత్రం ఫుల్ సక్సెస్ఫుల్. ఒక రేంజ్లో అసలు ఎంత మంచి రెస్పాన్స్ అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అండ్ అంతే రిజల్ట్స్ కూడా వాళ్ళు పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఈవెంట్ ఉంటుంది అది కూడా హైదరాబాద్ లో అన్నారో కాల్స్ వెంటనే రావడం జరుగుతుంది. సో ఆ క్లాసెస్ లో ఏముండబోతుంది, ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్లీ లాస్ట్ టైం మేడం చాలా మంది ఒకే రోజు కాల్ చేయడం వల్ల చాలా మందికి మనం దగ్గర 222 మందికి అంటే ఆల్మోస్ట్ 220 మందికి మనం ఇవ్వలేదు. అంటే హాల్ మొత్తం ఫుల్ అప్ అయిపోయింది. కావాలంటే మీరు ఒకసారి June 1st ఈవెంట్ నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఆ రోజు June 1st ఈవెంట్లో నేను సౌండ్ హీలింగ్ చెప్పాను, గమ్ టీ అని ఒక టెక్నిక్ చెప్పాను, దానివల్ల అప్పుడు నుంచి చాలా ఫాస్ట్గా బయటకు వచ్చారు. ఈసారి దానికి అడ్వాన్స్ ఫార్ములా చెప్తున్నాను. లాస్ట్ టైం ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ చెప్పాను, ఈసారి దానికి అడ్వాన్స్ ఫార్ములా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మేము తీసుకుంటే లాస్ట్ టైం సౌండ్ హీలింగ్ ఒక 2-3 lakhs పెట్టి ఇన్స్ట్రుమెంట్ తెప్పించాం. ఈసారి మోర్ దెన్ 5 lakhs ఇన్స్ట్రుమెంట్స్ తెప్పిస్తున్నాను. లైవ్లో సౌండ్ హీలింగ్ మీకు 45 minutes ఉంటుందండి. 45 minutes లైవ్లో ఈ సౌండ్ హీలింగ్ అని చేసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది, డబ్బు చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఇంకొక పవర్ఫుల్ గుడ్ న్యూస్, ఈరోజు నేను ఒక కాన్సెప్ట్ తయారు చేశాను. 11 days, అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, 11 days మనీ మేనిఫెస్టేషన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నా. అంటే రేపు నవంబర్ 20 ఈవెంట్కి ఎవరైతే వస్తారో మళ్ళీ జాగ్రత్తగా వినండి. 11 రోజులు అంటే నవంబర్ 20 క్లాస్ అయితే నవంబర్ 21 నుంచి మీరు ఒక 11 రోజులు ఏమేమి చేయాలి అని ఒక మనీ మేనిఫెస్టేషన్ స్క్రిప్ట్ ఇస్తాను నవంబర్ 20 ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి. గ్రేట్, yes, సూపర్ సార్. సో ఇది ఒక బోనస్ అని చెప్పండి. చాలా చాలా పవర్ఫుల్ బోనస్. సో మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 20 ఈవెంట్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ డే నుంచి 11 రోజులు మీరు ఏం మనీ మేనిఫెస్టేషన్ చేయాలి, డే 1 ఏంటి, డే 2 ఏంటి అనేది ఇవ్వబోతున్నాను. సో అది చాలా చాలా పవర్ఫుల్. 11 daysలో స్టక్ అయిన మనీని కానీ, అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు రావడం, మిడిల్ క్లాస్ టు మిలియనర్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా. అయితే ఒక టెస్ట్ కూడా ఉంటుంది. దీంతో పాటు మనీ టెస్ట్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మనీ టెస్ట్. ఏంటి మనీ టెస్ట్? ఈ మనీ టెస్ట్ వాళ్ళు ఆన్సర్ చేస్తున్న కొద్ది కరెక్ట్గా తెలిసిపోతుంది మీది నిజంగా మిడిల్ క్లాస్ మైండ్ సెటా, మిలియనర్ మైండ్ సెటా. అండ్ ఇంకొకటి, డబ్బుని అట్రాక్ట్ చేయకుండా ఉండడానికి కొన్ని మనీ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. టాప్ 14 మనీ లిమిటింగ్ బిలీఫ్స్ నేను ఈసారి ఇవ్వబోతున్నానండి. అది కూడా ప్రెజెంటేషన్, LED స్క్రీన్స్ ఉంటాయి, ఆ సౌండ్ సిస్టమ్ కానీ వాటి వల్ల మీకు చాలా ఎనర్జెటిక్ గా వస్తుందండి. సూపర్ సార్. అది బేసిక్ అయితే ఇది అడ్వాన్స్, ఇందులో రిజల్ట్స్ మాత్రం ఇంకా హైప్ లో ఉంటాయని అర్థమవుతుంది. సూపర్ సార్. అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్, చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే మైండ్ సెట్ ధనవంతులు అవ్వడానికి అండ్ వాళ్ళ యొక్క క్వాలిటీస్ చూస్తూ ఉంటారు. సో ధనవంతులు అవ్వడానికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా సార్? ధనవంతులు అవ్వడానికి ఆర్థిక సూత్రాలు ఉన్నాయి. చిన్నప్పుడు మనం మ్యాథ్స్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ వాడేవాళ్ళు. మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే మనం రాసినప్పుడు కొన్ని ఫార్ములాస్ యూస్ చేసి చాలా ఫాస్ట్గా మనం చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ చూడండి, ధనవంతులు అవ్వడానికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. దాని గురించి మీరు నవంబర్ 20 మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 20 లాస్ట్ మినిట్ వరకు ఉండదు. ఎందుకంటే ఈ నెల 17వ తారీఖు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తున్నాం. అండ్ ఇందులో 3 levels ఉంటాయి. మీరు నచ్చిన లెవెల్కి రావచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా మళ్ళీ చెప్తానండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే చలో ఉంది కదా అని చెప్పేసి, మీరు ఎప్పుడైనా కాలేజ్ డేస్లో చదివి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డే రోజు అంటే ఫీజు కట్టాలన్నప్పుడు పెద్ద క్యూ ఉంటుందండి, పెద్ద క్యూ. అలా ఉండద్దండి. సో మిలియనర్స్ గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా మిలియనర్స్ అవ్వాలంటే ఫాస్ట్ యాక్షన్, మనీ లవ్ స్పీడ్ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తాను, మనీ లవ్ స్పీడ్. దీని మీద చాలా పుస్తకాలు చదివాను, మనీ లవ్ స్పీడ్ అని చాలా పుస్తకాలు చదివాను. సో నాకు అర్థమైందంటే స్పీడ్గా యాక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే మనీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, అయితే ఈరోజు నేను ఈ వీడియోలో చూడండి, ప్రపంచంలోనే ఒక అతను ఉన్నారు, రాబర్ట్ కియోసకి. ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఇతను చూడండి, రాబర్ట్ కియోసకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం రాశారు. అంటే ధనవంతులు అవ్వడానికి ఒక వరల్డ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫైనాన్షియల్ కోచ్ అతను. ఇలాంటి పుస్తకాలు నేను కొన్ని 100 చదివాను, 1 కాదు 2 కాదు 100. నా క్లాసెస్కి రండి, నేను ఎలాంటి పుస్తకాలు చదివాను మీకు చూపిస్తాను. సో అతను చెప్పిన కొన్ని, అంటే ఈ బుక్ మొత్తం చాలా మంది చదవలేకపోవచ్చు, కానీ ఈ పుస్తకాలు చదివి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీశాను. ఏంటి ఆ రాబర్ట్ కియోసకి చెప్పిన ఆర్థిక సూత్రాలు అండి. ఈ పుస్తకం చదివి చాలా మంది రిచ్ డాడ్ అయ్యారండి. మీరు రిచ్ డాడ్గా ఉండాలనుకుంటున్నారా, పూర్ డాడ్గా ఉండాలనుకుంటున్నారా? సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, రిచ్చా పూరా? కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ ఆమ్ రిచ్ అని టైప్ చేయండి. అయితే ధనవంతులు అవ్వడానికి మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాలు ఉన్నాయి? ఈ ఆర్థిక సూత్రాలు ఫాలో అయితే ఖచ్చితంగా అయిపోతారు. మీరు చూడండి, ఒక రాకెట్ని స్పేస్లోకి పంపించాలి. రాకెట్ని స్పేస్లోకి పంపించాలంటే కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తారు వాళ్ళు, ఖచ్చితంగా సైన్స్ యూజ్ చేస్తారు, రైట్? సో అదేవిధంగా ధనవంతులుగా అంటే మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ అనే రాకెట్ మనం ఉపయోగించాలంటే ఈ సూత్రాలు. నెంబర్ 1 చూడండి, నెంబర్ 1 జాగ్రత్తగా వినండి. 1 ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మనం స్కూల్ డేస్లో
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు మనం చదువుకునేది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అంటారు. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ తర్వాత మనం స్టార్ట్ చేయాల్సింది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. చాలామంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళు సీల్ వేసేస్తారు అనమాట. సీల్ ఒక ఫ్లోర్కి ఎలా అయితే సీల్ ఉంటుందో అయిపోయింది, నేను ఇంక చదవాలి, నేర్చుకోవాల్సింది ఏం లేదు. నేను పీజీ చేశాను కదా, పీజీ నేను డబుల్ పీజీ చేశానండి. ఎంఎస్సీ నా క్వాలిఫికేషన్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ సైకాలజీ నా క్వాలిఫికేషన్స్. అయినా స్టిల్ నేను ఇప్పటిదాకా ఇంకా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నాను. సో అయితే మనకి చిన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ అందరు జాగ్రత్తగా ఉండండి. ఒక 15 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ మనకి ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుందా? ఇప్పుడు దాంతో పోలిస్తే ఉండదు. కానీ అప్పుడు ఎక్కువ చదువుతాం పుస్తకాలు. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిన పుస్తకాలు చదవడం మానేస్తాం, అన్నీ తెలుసు అనుకుంటాం అనమాట. సో గుర్తుపెట్టుకుని, అంటే మెచ్యూరిటీ లేనప్పుడు నేర్చుకున్నాం, అవన్నీ మర్చిపోతాం. ఇప్పుడు చాలా మందికి ఎవరిని అడిగారు పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరించము అని అన్నాం అనుకోండి. 10th class స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా పైథాగరస్ సిద్ధాంతం ఎక్స్ప్లెయిన్ చేయమని పేపర్ ఇచ్చాం అనుకోండి, ఏం రాయలేరు. సో చదువు అంటే మన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంతా ఏది గుర్తుంటుందో అదే చదువు అండి. మనం గుర్తుపెట్టుకుని డబ్బు సంపాదించాలంటే చదువు కాదు, జ్ఞానం ఉండాలి బాగా. సో ఇతను ఏం చెప్తాడంటే ఆర్థిక విద్య నేర్చుకోండి, ఒక ఫైనాన్షియల్ కోచ్ని అపాయింట్మెంట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గల్లీలో ఆడాలంటే కోచ్ అవసరం లేదు, ఢిల్లీలో ఆడాలంటే కోచ్ కావాలి ఖచ్చితంగా. సో మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు కోచ్గా, అంటే మీరు గల్లీ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నారా, ఢిల్లీ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నారా? ఢిల్లీ అవ్వాలంటే నేను ఖచ్చితంగా మీ కోచ్గా పెట్టుకోండి. అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే లైఫ్ సెటిల్మెంట్ పక్కా. నా దగ్గర కౌన్సిలింగ్ 1 hour 10 minutes ఇస్తాను. ఈ 1 hour 10 minutes కౌన్సిలింగ్ వచ్చి కూర్చున్నా, November 20 క్లాస్కి వచ్చిన లైఫ్ సెటిల్మెంట్ అండి. సో ఇక్కడ చూడండి, డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోమంటాడు. ఇతను ఏం చెప్తాడంటే డబ్బు ఎలా పనిచేస్తుంది, డబ్బు పనిచేయడం ఏంటండి అని మీకు అనిపించచ్చు. ఎస్, అందుకే నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో డబ్బు పనిచేయాలంటే ఇది తెలుసుకోవాలి. ఎలా పనిచేస్తుంది అంటే ఈ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఇన్కమ్, అంటే ప్రతి నెల మీరు కష్టపడితే వచ్చేది. అండ్ ధనవంతులు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, క్యాష్ ఫ్లో తెలుగు గురించి తెలుసుకుంటారు. దీన్నే డబ్బు ప్రవాహం, నీటి ప్రవాహం లాగా డబ్బు ప్రవాహం అనమాట. అంటే ఇతను ఏమంటాడంటే ఆదాయం మీద ఫోకస్ చేయొద్దు, ఆదాయం మీద వద్దు, ఆదాయం కంటే ఆదాయ ప్రవాహం మీద ఫోకస్ చేయండి. ఆదాయం అంటే ఇన్కమ్, ఆదాయ ప్రవాహం అంటే క్యాష్ ఫ్లో. సో ధనవంతులు ఏం చేస్తారంటే క్యాష్ ఫ్లో గురించి తెలుసుకుంటారు. అంటే క్యాష్ ఎలా ఫ్లో అవుతుంది ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను మిలియనర్ బ్లూ ప్రింట్ ఎప్పుడు అవుతున్నా, November 20 బ్లూ ప్రింట్ అంట చూడండి. మరి ఎస్, కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి మనీ బ్లూ ప్రింట్ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కింద కామెంట్ బాక్స్ లో మనీ బ్లూ ప్రింట్ అని టైప్ చేయండి. ధనవంతులు అందరూ ఏం చేస్తారంటే మనీ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకుంటారు. చాలా మందికి సీక్రెట్ తెలియదు అనమాట. సో ఇది నేను తెలుసుకున్న తర్వాత అయితే చాలా మంది అంటారు, నువ్వు తెలుసుకున్నావా, నువ్వు ధనవంతుడు అయ్యా? నేను నిజంగా అయ్యాను. November 20 నేను చూపిస్తాను మీకు. సో అయితే ఆదాయ ప్రవాహం అంటే దీన్ని క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో అనేది, సో ఇది ఇతను ఏం చెప్తాడంటే ESBI అని చెప్తారనమాట. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్స్ అని 4 ఉంటాయి అనమాట. ఈ రకంగా క్యాష్ అనేది ఫ్లో అవుతుంటుంది. ఈ నలుగురి దగ్గర క్యాష్ ఫ్లో అవుతుంది. కానీ ఈ ప్రపంచంలో ఎక్కువ డబ్బు క్యాష్ ఫ్లో ఎవరి దగ్గర ఉంటుందంటే బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్. నేను ఒకటి అడుగుతా, చెప్పండి, మీరు బిజినెస్ పర్సన్గా ఉండాలనుకుంటున్నారా, ఇన్వెస్టర్గా ఉండాలనుకుంటున్నారా? ఇంకా ముందుకెళ్దాం. డబ్బు కోసం పనిచేసిన వాళ్ళు ధనవంతులు అవ్వరు. డబ్బు కోసం పనిచేస్తే ధనవంతులు అవరా? ఇతని దగ్గర నేను ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్నాను, ఆన్లైన్ ట్రైనింగ్. సో నెక్స్ట్ కమింగ్ సింగపూర్ వెళ్తున్నాను. సింగపూర్లో ఇతను కలవడానికి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నాను అనమాట. నేను షాక్ అసలు నిజంగా, అరే డబ్బు కోసం పని చేస్తే ధనవంతులు అవ్వరా? అదేంటి మరి ఇప్పటిదాకా నాకు అదే కదా చెప్పారు స్కూల్లో అన్ని అంటే కాదు. డబ్బు మీకోసం పని చేసేలాగా పని చేస్తే, అంటే డబ్బు కోసం మీరు పని చేయడం కాదు, డబ్బు మీకోసం పని చేసేలాగా ఉంటే అప్పుడు మీరు ధనవంతులు అవుతారని. అరే ఇంత అసలు చాలా చాలా డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ ఆదాయం కోసం పనిచేయద్దు, ఆదాయ ప్రవాహం కోసం పనిచేయమన్నాడు. ఆదాయంలో మళ్ళీ ఆదా ఉండాలి. అది నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఎవరు ధనవంతులు అవుతారు? ఎవరైతే ఎక్కువ నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారో, ఏది ఫైనాన్షియల్గా, లా ఆఫ్ అట్రాక్షన్, మైండ్ సెట్, మనీ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటి గురించి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో. అండ్ ఇంకొకటి బిజినెస్ పరిజ్ఞానం. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బట్ వాళ్ళు బిజినెస్ గురించి ఎక్కడ ట్రైనింగ్ తీసుకోరు. ఇదే పెద్ద ప్రాబ్లం అండి. చాలా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు బిజినెస్ పెట్టే ముందు వాళ్ళు బిజినెస్ ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ పెడతారు. ఇక్కడ కొంతమంది బిజినెస్ పెట్టినా బిజినెస్ ట్రైనింగ్ తీసుకోరు. కొంతమంది అంటారు, మేము ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నామండి, మా జనరేషన్, మా తాతలు ముత్తాతలు అందరూ బిజినెస్ అంటారు. అప్పుడు కాంపిటీషన్ వేరు, ఇప్పుడు కాంపిటీషన్ వేరు. సో ఇంకా ఇప్పుడు చూడండి, చాలా MNC కంపెనీస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతున్నాయి, అన్ని బిజినెస్లోకి దూరిపోతున్నాయి అనమాట. సో వ్యాపార పరిజ్ఞానం ఉండాలి, నేర్చుకోవాలి, డబ్బు గురించి నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎవరు ధనవంతులు ఫాస్ట్గా అవుతారో, డబ్బు కోసం పని చేయడం ఆపేసి డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలాగా. మరి డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఏమేమి చేస్తారో చూడండి. ఉద్యోగం చేస్తారు, బిల్లులు కడుతుంటుంటారు, ఖర్చులు పెడుతుంటుంటారు, అండ్ కీప్ ఆన్ రిపీటింగ్ చేస్తుంటుంటారు. రిపీటింగ్. దీన్ని ర్యాట్ రేస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ర్యాట్ రేస్ అంటారు. ర్యాట్ రేస్ అంటే అదే వీల్లో తిరగడం అనమాట. సో ఇప్పుడు మీరేం చేయాలి, ధనవంతులు అవ్వాలంటే డబ్బు మీకోసం పనిచేసేలాగా ఎలాగా రెంటల్ ఇన్కమ్స్ వస్తాయి.
రెంటల్ ఇన్కమ్, చిన్న ఇళ్ళని కొనుక్కోండి. దాని తర్వాత ఎవరు బాగా డబ్బు సంపాదిస్తారు? వ్యాపారం చేసేవాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారని రాబర్ట్ కియోసాకి చెప్పారు. అండ్ ఇంకొకటి రాయల్టీ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్ అని ఒక ఇన్కమ్ ఉంటుంది, రాయల్టీ ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి. రాయల్టీ ఇన్కమ్ నిజంగా మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో గట్టిగా కళ్ళు మూసుకుని మనసులో సంకల్పించుకుని ఎస్ ఐ వాంట్ రాయల్టీ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్ అంటే మనం లేకపోయినా వచ్చే ఇన్కమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పుస్తకాలు రాస్తారు, వాళ్ళు లేకపోయినా ఆ పుస్తకాల మీద డబ్బులు వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ రాయల్టీ ఇన్కమ్. అండ్ కొంతమంది పాటలు పాడతారు, సింగింగ్. ఇలా చాలా రాయల్టీ ఇన్కమ్స్ ఉన్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి రాయల్టీ ఇన్కమ్స్. అండ్ ఇంకొకటి ధనవంతులు ఆస్తులు కూడబెడుతుంటే కొంతమంది బాధ్యతలు నిర్వహించడంలో ఉండిపోతారట చాలామంది. సో ఆస్తులు ఏంటి? వ్యాపారం. ఇందాక మనం అనుకున్నట్టు కొంతమంది సంపాదించిన డబ్బంతా ఇక్కడ స్లైడ్లో చూడండి, కార్ లోన్ క్లియర్ చేయడానికి అనవసర ఖర్చు పెడుతుంటుంటారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ప్రతి నెల వచ్చిన డబ్బులు ఎంతో కొంత ఎక్కడో వ్యాపారం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నెమ్మదిగా ఇల్లులు కొనుక్కుంటుంటారు, నెమ్మదిగా ల్యాండ్స్ కొనుక్కుంటుంటారు, పెట్టుబడి పెడుతుంటుంటారు. అయితే ఇతను ఏమంటారంటే డోంట్ నెగ్లెక్ట్, చిన్న ఇన్వెస్ట్మెంట్ కదా అని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఒక బకెట్ ఉన్నదనుకోండి, బకెట్ని మనం రాత్రి ట్యాప్ కింద పెట్టేసాం, చొక్కా పడితే తెల్లవారేసరికి మనం ఏమనుకుంటాం? చొక్కే కదా అనుకుంటాం, కానీ తెల్లవారు అయ్యేసరికి ఆ బకెట్ మొత్తం నిండిపోతుంది. సో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవద్దు, అది చాలా పెద్ద మీకు ఫుల్ ఆఫ్ బకెట్ని తీసుకొస్తుంది అన్నమాట కొన్ని రోజుల తర్వాత. అండ్ ఇంకొకటి ధనవంతులు ఏం చేస్తారు? ఇందాక అన్నట్టు ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు వీళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని. ఇంకొకరు ఏం చేస్తుంటారు? మరి ధనవంతులు కాని వాళ్ళు ఏం చేస్తుంటారు? వస్తువులు కొనుగోలు చేస్తుంటుంటారు. వస్తువుల మీద పెట్టద్దు, అది లైబిలిటీ అవుతుంది. ఆస్తుల మీద పెడితే అసెట్స్ అవుతుంది. సో అసెట్స్ బిల్డ్ చేసే వాళ్ళే ధనవంతులు అవుతారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ బిల్డ్ అసెట్స్, నేను అసెట్స్ బిల్డ్ చేస్తాను. సో అండ్ ఇంకొకటి ఫైనల్గా పెట్టుబడి మీద అవగాహన మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు నవంబర్ 20న ఎలాంటి పెట్టుబడి పెట్టాలి వాటి మీద అవగాహన క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంది నవంబర్ 20. సూపర్ సార్, గ్రేట్ నాలెడ్జ్. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ కావాలి అన్నా లేదంటే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అన్నా ఏ విధంగా ఉంటుందంటారు? నేను ఒక సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ మనీ కోచ్, చాలా మైండ్ సెట్ కోచ్. సో మీరు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్స్కి, నా టీమ్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో నా దగ్గర ఒక్కసారి కౌన్సిలింగ్కి వచ్చిన నవంబర్ 20 క్లాస్కి వచ్చిన లైఫ్ సెటిల్మెంట్ కౌన్సిలింగ్ వస్తే సక్సెస్ డైరెక్షన్ చెప్తాను. మళ్ళీ చెప్తాను, కౌన్సిలింగ్లో సక్సెస్ డైరెక్షన్ చెప్తాను. 1 hour 10 minutes నేను మీతో డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడి మీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి అసలు లైఫ్ స్టోరీ ఎలా రాసుకోవాలి అండ్ నేను నిజంగా చాలా మంది మీరు అనొచ్చు, సార్ మీరు అయ్యారా, నా దగ్గరికి రండి, అసలు నేను ఎలాంటి లైఫ్ స్టైల్ బతుకుతున్నా, ఎంతమందిని మార్చాను నేను మీకు చూపిస్తాను. ఎస్, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.